కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు కార్మికులు. ఈ సమ్మెకు టీఎన్జీఓ ఉద్యోగులు మద్దతు తెలిపారు. గన్ పౌండరీ డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తోందని మండిపడ్డారు టీఎన్జీఓ నేతలు. ఉద్యోగులకు క్యాష్లెస్ స్కీమ్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలకు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు యావత్ భారతదేశంలో జనరల్ స్ట్రైక్ ను నిర్వహిస్తున్న వారికి మద్దతుగా టీఎన్జీఓ సంఘం వారికి మద్దతు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానాన్ని రెగ్యులరైజ్ చేయాలని పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మాకున్న పెండింగ్ 5 డిఏలను, అలాగే పీఆర్సీని, సిపిఎస్ను, ఈహెచ్ఎస్ను అమలు చేయాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందికరంగా చేస్తున్న సందర్భంలో మేము ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఇలా మేము ఖండిస్తున్నాం. ఇలా వాస్తవానికి ఉద్యోగులు కష్టపడితేనే ఇలా ప్రభుత్వం నెంబర్ 1గా వస్తుంది. ఇలా తెలంగాణలో 2.5 సంవత్సరాలు అయిపోతున్నా ఇవాళ ఇంకా పీఆర్సీని నివేదిక తెప్పించుకోకపోవడం, 5 డిఏలు పెండింగ్ ఉండడం, ఈహెచ్ఎస్ను అమలు చేయకపోవడం, మీరు మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ను కూడా రద్దు చేస్తానని మీరు మాట ఇచ్చిన సందర్భంలో దాన్ని కూడా చేయకపోవడం ఇలా యావత్ ఉద్యోగులు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఇలా పెండింగ్ బిల్స్ అయితే వాస్తవానికి 10,000 కోట్ల చిల్లరగా ఉన్నాయి. ఇలా వాస్తవానికి పెన్షనర్స్ చాలా ఇబ్బందికరంగా ఇలా భావిస్తున్నారు. రోజు 100 మంది 200 మంది ఉద్యోగులు నాకు ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి బాగలేదు, నేను అప్పులు కట్టుకోవాలి, ఆరోగ్యం మంచిగా లేదు, నా కొడుకు బిజినెస్ చేసుకోవాలి, బిడ్డ పెళ్లి చేయాలి, నా డబ్బులు నాకు ఎందుకు ఇస్తలేరన్నా అని అడుగుతున్నప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా మారినది. వాస్తవానికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం, మాకు గొంతమ్మ కోరికలు కాదు, మాకు న్యాయంగా వచ్చే డబ్బులు, మా ఉద్యోగంలో జీపీఎఫ్ అయినా, ఇన్సూరెన్స్ పైసలైనా, ఇలా గ్రాట్యుటీ అయినా లేదా కంపిటీషన్ అయినా ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. 2 సంవత్సరాలు అవుతున్నా ఇబ్బందికరంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన, రాష్ట్ర ప్రభుత్వ రైతులపైన, మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన మరి ధర్నా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మరి ఆ రోజు 6 నెలల క్రితం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రకటన చేసి, 2 సంవత్సరాల క్రితం ప్రకటన చేసి, మేము రాగానే మీ పీఆర్సీ ఇస్తామని చెప్పిండ్రు, హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిండ్రు. దాదాపు 2.5 సంవత్సరాలు అయింది కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి రాలే. 700 కోట్లు కొడుతున్న మాట వాస్తవం. మరి ఉద్యోగులు లాడిపోతా ఉన్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరించండి. లేని పక్షంలో ఖచ్చితంగా మాకు వేరే గత్యంతరం లేదు, ఖచ్చితంగా రోడ్ల మీద రావాల్సి